welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State Intermediate First Year 1B, Chapter number 2, Transformation of Axis. Okay, first manamu introduction chuddam nana. See, transformation of axis and transfer చేస్తున్నాము అని దాని మీనింగ్. ఓకే, యాక్సెస్ ఉంటాయి కదా నాన్న, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సి definition: the transformation obtained by shifting the origin to a given different point in the plane. సిమా ఇప్పుడు మనకి ఇక్కడ ఆరిజిన్ ఉంది కదా, ఈ ఆరిజిన్ అనేది ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అవుతుంది. డిఫరెంట్ పాయింట్, గివెన్ డిఫరెంట్ పాయింట్ ఇన్ ఏ ప్లేన్, వేరే పాయింట్ డిఫరెంట్ పాయింట్ దగ్గర ప్లేన్లో షిఫ్ట్ అవుతుంది వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్. అసలు ఇక్కడ డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వకోకుండా, కోఆర్డినేట్ యాక్సిస్లో డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వకుండా వెళ్తుంది. యాక్సిస్ దేర్ ఇన్ ఈజ్ కాల్డ్ ఏ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. ఓకే, సి ఫార్ములా ఉందన్నా, x ఈక్వల్ టు x డాష్ ప్లస్ హెచ్, y ఈక్వల్ టు y డాష్ ప్లస్ k. ఇన్ కేస్ మనకి x డాష్ కావాలనుకోండి x మైనస్ హెచ్ అవుతుంది, y డాష్ కావాలంటే y మైనస్ k అవుతుంది. ఓకే, నోట్ పాయింట్: ఇఫ్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు h, k, ఆరిజిన్ అనేది h, k దగ్గర షిఫ్టెడ్ అయినప్పుడు ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్, దెన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ px, y ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ x మైనస్ హెచ్, y మైనస్ k లాగా అవుతుంది. పాయింట్ అనేది ఈక్వేషన్ ఎలా అవుతుంది? f ఆఫ్ x, y ఈక్వల్ టు 0 ఆఫ్ ద కర్వ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ f ఆఫ్ x డాష్ ప్లస్ హెచ్, y డాష్ ప్లస్ k ఈక్వల్ టు 0. x ప్లేస్లో x డాష్ ప్లస్ హెచ్ ఉంటుంది, y ప్లేస్లో y డాష్ ప్లస్ k ఉంటుంది. ఓకే, రొటేషన్ ఆఫ్ యాక్సిస్. సి the transformation obtained by rotating మూవ్ చేస్తాం అనమాట. ఈ ప్లేస్ నుంచి ఇలా రొటేట్ చేస్తున్నాం. ఈ ఆరిజిన్ అనేది ఇక్కడ ఉంటుంది, సో ఇక్కడ నుంచి మనము ఇలా మూవ్ చేస్తున్నాం. ఎక్స్ కదా, ఇది ఎక్స్ యాక్సిస్, రొటేషన్ అయిన దీన్ని ఎక్స్ డాష్ అంటారు. అంటే ఈ యాక్సిసే కదన్నా రొటేట్ అయినది ఎక్స్ డాష్, ఇది వై అనేది రొటేట్ అయింది కాబట్టి వై డాష్ అవుతుంది. By rotating both the coordinate axis in the plane by an equal angle. యాంగిల్ కూడా చేంజ్ అవ్వదు, ఈక్వల్ ఉంటుంది. ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. యాంగిల్ కూడా చేంజ్ అవ్వదు వితౌట్ చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ద ఆరిజిన్. ఇందాక చెప్పిన ఆరిజిన్ అనేది చేంజ్ అవ్వదు, సేమ్ ఉంటుంది ఆరిజిన్. ఓకే, ఈజ్ కాల్డ్ ఏ రొటేషన్ ఆఫ్ యాక్సిస్. ఫార్ములా x ఈక్వల్ టు x డాష్ ఇంటూ కాస్ థీటా మైనస్ y డాష్ ఇంటూ సైన్ థీటా, y ఈక్వల్ టు x డాష్ ఇంటూ సైన్ థీటా ప్లస్ y డాష్ ఇంటూ కాస్ థీటా. x డాష్ కావాలంటే x ఇంటూ కాస్ థీటా ప్లస్ y ఇంటూ సైన్ థీటా, y డాష్ ఈక్వల్ టు మైనస్ x ఇంటూ సైన్ థీటా ప్లస్ y ఇంటూ కాస్ థీటా. ఇక్కడ కూడా రొటేషన్ axes are rotated through an angle theta, then the coordinates of a point p of x, y are transformed as p of x dash, y dash equal to p of x dash అంటే మనకు అక్కడ వచ్చిన పాయింట్స్ x into cos theta plus y into sin theta, y dash means minus x into sin theta plus y into cos theta అని. ఈక్వేషన్ వచ్చేసి f of x dash into cos theta minus y dash into sin theta, వైకి అయితే ఎక్స్ డాష్ ఇంటూ సైన్ థీటా ప్లస్ వై డాష్ ఇంటూ కాస్ థీటా ఈక్వల్ టు 0. సో వీటిని బేస్ చేసుకొని ఉండేది ఒక ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లని సాల్వ్ చేసేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.